మత్స్యావతారం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో మొదటిది. ఈ అవతారంలో చేప రూపంలో వచ్చి ప్రళయకాలంలో వేదాలను హయగ్రీవుడనే రాక్షసుని నుండి రక్షించి సత్యవ్రతుడు అనే రాజును, సప్తర్షులను, జీవరాశులను కాపాడాడు. పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుంచి వేదాలను దొంగలించి మహాసముద్రంలో దాక్కున్నాడు. సత్యవ్రతుడు కృతమాల నదిలో తర్పణం వదులుతుండగా ఒక చిన్న చేప అతని దోసిట్లోకి వచ్చింది. ఆ చేప రాజును తనను రక్షించమని కోరింది. రాజు ఆ చేపను ఒక పాత్రలో వేయగా అది పాత్ర నిండా పెరిగింది. తర్వాత చెరువులో, చివరికి సముద్రంలో వేయగా అది అపారంగా విస్తరించి తాను సాక్షాత్తు నారాయణుడని తెలిపింది. 7 రోజుల్లో మహాప్రళయం వస్తుందని సప్త ఋషులతో, ఓషధులతో నావ సిద్ధం చేసుకోమని మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు రాజుకు చెప్పాడు. ప్రళయ సమయంలో మత్స్యుడు ఆ నావను వాసుకి పామును తాడుగా, మందర పర్వతాన్ని స్తంభంగా ఉపయోగించి సురక్షితంగా కాపాడాడు. చివరగా మత్స్యరూపంలో ఉన్న విష్ణువు హయగ్రీవుణ్ణి సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మకు అప్పగించాడు. ఈ కథ మత్స్య ద్వాదశి రోజున పఠించడం విశేషం. హరే కృష్ణ హరే కృష్ణ.